గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. మీ వెహికల్ మీద 5 కంటే ఎక్కువగా చలాన్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి, లేకపోతే వెహికల్ని సీజ్ చేస్తాము, దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా తాత్కాలికంగా నిలిపివేస్తాము, ఆర్సీని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే పోలీసులు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కరీంనగర్ జిల్లాలో వెహికల్స్ మీద తనిఖీలు చేపట్టారు. ఎవరెవరు ఆన్లైన్లో మొత్తం చెక్ చేస్తారు కదా, ఎవరెవరు చలాన్స్ ఉన్నాయి, ఎంతమంది కడుతున్నారు, ఎంతమంది కట్టట్లేదు అసలు అని చెప్పేసి ఆ తనిఖీలు చేపట్టినప్పుడు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గోదాంగడ్డలో నివసించే కయ్యూమ్ అనే వ్యక్తి దగ్గర బండిని చెక్ చేస్తే దాదాపుగా 277 చలాన్స్ పెండింగ్లో ఉన్నాయి. మొత్తం అమౌంట్, ఫైన్ కట్టాల్సినంత అమౌంట్ ఎంత అంటే 74,845 రూపాయలు అతను చెల్లించాల్సి ఉంది. అంటే ట్రాఫిక్ మీద, అంటే ఇంకా మనం రూల్స్ అన్నీ ఉల్లంఘిస్తూ ఉంటాం కదా, అంటే అది రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినా, లేదంటే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా, సిగ్నల్ జంప్ చేసినా, ఇలాంటివి ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించకుండా మనం ఏవైతే ఫాలో అవుతామో వాళ్ళు చలాన్స్ అనేది వేయడం జరుగుతుంది. అవి మొత్తం అన్ని చలాన్స్ ఉన్నా కూడా అతను హ్యాపీగా వెహికల్ని రన్ చేస్తున్నాడు. ఇమీడియట్గా పోలీసులు ఆ వెహికల్ని స్వాధీనం చేసేసుకొని దాన్ని వెంటనే సీజ్ చేసి ఏదైతే పోలీసు ట్రాఫిక్ యాడ్ ఉంటుంది కదా అక్కడికి పంపించేశారు. దాంతోపాటు తన లైసెన్సు తాత్కాలికంగా నిలిపివేశారు, ఇంకా ఆర్సీని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవన్నీ చేశారు. అది ఎప్పటి నుంచో చెప్తున్నారు పోలీసులు. గత ఒక 15-20 రోజుల నుంచి కూడా చలాన్స్, పెండింగ్లో ఉన్న చలాన్స్ అన్ని క్లియర్ చేసుకోండి, లేకపోతే చర్యలు కఠినంగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ వెహికల్ కూడా పోలీసుల స్వాధీనంలోకి వెళ్ళింది. ఇక మీదట ఆయన చేయాల్సింది ఏంటి అని అంటే, అతని దగ్గర ఏవైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. 74,845 రూపాయలు అనేది ఖచ్చితంగా వాళ్ళకు చెల్లించాలి. దాంతోపాటు కోర్టులో పే చేయాల్సి ఉంటుంది. పోలీసులకు ఏమి ఇవ్వాల్సింది ఉండదు. తీసుకెళ్ళి వాళ్ళు ప్రజెంట్ చేయించేసి ఇన్ని చలాన్స్ పెండింగ్లో ఉన్నాయి, ఇతను కట్టలేదు కాబట్టి అని చెప్పేసి అప్పుడే మీ వెహికల్ని మీకు చేతికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే చలాన్స్ ఉన్నాయో అవి క్యాన్సిల్ అవుతాయి, లైసెన్స్ను కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తారు, ఆర్సీని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే, ఏముందిలే పోతే పోయింది, కొత్త బైక్ వస్తుంది కదా అని మేము అసలు పట్టించుకోమంటే, లైసెన్స్ ముందు డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, తాత్కాలికంగా వాటిని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. మీరు కొత్త వెహికల్ కొన్నప్పటికీ కూడా మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే వెహికల్ నడపడానికి లేదు. సో పోలీసులు అక్కడ చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఫైన్ ఒకవేళ ఉంటే కనుక తక్షణమే వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే పోలీసులు తనిఖీలు స్టార్ట్ చేశారు. వెహికల్ కనుక దొరికింది అనుకోండి, మీ వెహికల్ మీద చలాన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఒక 5 కంటే ఎక్కువగా ఉన్నాయి అంటే ఇమీడియట్గా అది ట్రాఫిక్ యాడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ కోర్టులో ఫైన్ కట్టేసి మీరు వెహికల్ని స్వాధీనం చేసుకోవడానికి అదో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దయచేసి నేను ఈ వీడియోలో మరీ ఎందుకు చెప్తున్నాను అంటే, నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే మనం ఎక్కువగా డబ్బులు పే చేయాల్సిన పరిస్థితులు కూడా నెలకొనే అవకాశాలు ఉంటాయి. ఫైన్ వేస్తుంది. మళ్ళీ కోర్టు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చలాన్స్తో పాటు నువ్వు ఇంత నిర్లక్ష్యాన్ని ధోరణి ఎందుకున్నావు, పోలీసులు ఆల్రెడీ హెచ్చరికలు ఇచ్చారు కదా, దాంతోపాటు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా ఎందుకని మీరు ఫాలో అవ్వలేదు. మధ్యలో చాలాసార్లు కూడా 277 చలాన్ అంటే అతను ఒకటే ఇయర్లో ఇన్ని ఉండవు, ఒక మంత్లో కూడా అన్నీ అయి ఉండవు. దాదాపుగా అతను ఒక 3-4 ఇయర్స్ నుంచి వెళ్ళి మేబీ పెండింగ్లో ఉంచుకుంటూనే వస్తున్నారేమో, అందువల్ల అన్ని చలాన్స్ కూడా అవడం జరిగింది. అంత అమౌంట్ అంటే దాదాపుగా ఇంకా 1,00,000 అనుకోవచ్చు మనం. ఇవంతా అమౌంట్ ఒకటేసారి బల్క్ అమౌంట్ అనేది అయ్యే కాకుండా ఇది చూసుకోవాలి. మనం పే చేయడానికి అన్ని రకాలుగా స్టెప్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ కోర్టు ఒక ప్రశ్న కూడా వేస్తుంది, మధ్యలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒక డిస్కౌంట్తో కూడా ఇవ్వడం జరుగుతుంది కదా, అప్పుడు కూడా ఎందుకు పే చేయలేకపోయారు అని చెప్పేసి కూడా అదొక ప్రశ్న కూడా లేవనెత్తే అవకాశాలు ఉంటుంది. దానికి అన్నింటికి మనకు దగ్గర సమాధానాలు ఉండాలి. ఎందుకు పే చేయలేదు అనేది ఒక మంచి రీజన్ ఉండాలి. ఇలా ఉంటే మీకు ఒక ఫైన్ కూడా పడకపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ఆ రీజన్ మాత్రం సరిగ్గా లేకుండా ఏదో నిర్లక్ష్యంగా ఏదో కేర్లెస్గా ఆన్సర్ చేశారనుకోండి, ఇటు చలాన్ యొక్క అమౌంట్తో పాటు అటు ఫైన్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. సో బీ అలర్ట్. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి, మీ చలాన్స్ని క్లియర్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు మీ బండి పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరీంనగర్లో స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఆల్రెడీ కంటిన్యూ తనిఖీలు చేస్తూ ఉన్నారు. మీ దాకా రాకుండా అయ్యుండకపోవచ్చు.
అంతేకాకుండా ఇంకా మిగతా ప్లేస్లలో కూడా ఈ తనిఖీలు అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. చలాన్స్ ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఏదైతే సూచిస్తుందో దాని ప్రకారంగానే ప్రభుత్వ అధికారులంతా కూడా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏవైతే పెండింగ్లో ఉన్న చలాన్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఒక ఆదేశం రావడం జరిగింది. కాబట్టి దానిపైన వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఏ వెహికల్ మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం ఆ ట్రాఫిక్ వాళ్ళ పని ఏంటి, వాళ్ళ పెండింగ్లో ఉన్న చలాన్స్ అన్ని వాళ్ళు కట్టేలాగా చూసుకోవడమే వాళ్ళ పని. ఒకవేళ కట్టలేని పక్షంలో కోర్టుకు తీసుకెళ్లేసి వాళ్ళను అక్కడ పెట్టేసి వెహికల్ని ఇలా మేము సీజ్ చేశాము, ఇది విషయం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు హెడ్ఏక్స్, మనం ముందుగానే క్లియర్ చేసుకుంటే అవుతుంది. లేదా ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా మనం సక్రమంగా ఫాలో అయ్యామనుకోండి, మనకు ఫైన్ పడకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని ఉన్నాయి వెసులుబాట్స్, వీటిని ఉపయోగించుకోండి. లేదు అనుకుంటే ఫైన్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేసుకోండి దయచేసి. చూసారు కదా కరీంనగర్లో అబ్దుల్ ఖయ్యూమ్ది వెహికల్ వచ్చేసి ట్రాఫిక్ యార్డ్కి వెళ్ళిపోవడం జరిగింది. 74,845 రూపాయలు. అంటే కొత్త వెహికలే కొనుక్కునే అవకాశం ఉంది. ఒకవేళ కొత్త వెహికల్ కొనుక్కున్నా తన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మళ్ళీ అగైన్ ఫైను, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎలా రన్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ పోలీసుల దగ్గర నుంచెల్లే మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటాయి. సో ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరీ పెద్దగా అయ్యింది అని అంటే ఇంకా మనం దాన్ని క్లియర్ చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉంటాయి. సో బీ అలర్ట్, కేర్ఫుల్. ట్రాఫిక్ పోలీసులు ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారో వాటిని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.